ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తించాలంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేకంగా ఈరోజు సమావేశమై ఒక తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రత్యేకంగా సమావేశమైన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెడుతూ సభ్యుల ఆమోదాన్ని కోరారు. ఈ తీర్మానంలో ఉన్న విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసుకుంటున్నట్లు, దీనికి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014కి సవరణలు చేసి ఆమోదించాలని ఉంది. సిఆర్డిఏ చట్టానికి ఈ మేరకు సవరణలు చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంలో పొందుపరిచారు. ఈ తీర్మానం పైన మాట్లాడిన మంత్రులు, పలువురు శాసనసభ్యులు అమరావతి రాజధానిగా ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే 2014లో ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా ఏర్పాటైనప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 5 సంవత్సరాలు కాల పరిమితి ముగిసిపోయింది. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. తర్వాత ఆయన మూడు రాజధానులని ఆయన వెంటపడటం లేదు, అమరావతి రాజధానిని చంద్రబాబు నాయుడు వైపు నుంచి ఒత్తిడి రావడం ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా చూశారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమంటే 2014 నుంచి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? ఇది ఒక పెద్ద సందేహానికి దారితీసింది. రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో పొందుపరిచింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పటికీ హైదరాబాద్ నగరాన్ని ఆంధ్రప్రదేశ్కు 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా స్పష్టం చేశారు. అయితే చంద్రబాబు నాయుడు మధ్యలోనే రావడం, అమరావతిని రాజధానిగా ప్రకటించడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి దాన్ని మార్చాలని 3 రాజధానులని ఆయన చెప్పడం, ఇవన్నీ పెద్ద అయోమయానికి దారితీశాయి. ఈ రోజు అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే దానికి చట్టబద్ధత లేదు అని స్పష్టమవుతోంది. ఇదే సమయంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 2019లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తప్పు చేశారు అని స్పష్టంగా చెప్పారు. ఈ అమాత్యులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 2014లో మీకు అధికారం ఇచ్చినప్పుడు అమరావతిని మీరు ఎందుకు నోటిఫై చేయించుకోలేకపోయారు? ఇది మీరు చేసిన తప్పు. ప్రజలు చేసేది తప్పు కాదు. ప్రజలు విచక్షణాపరులే. ఎవరిని ఎప్పుడు అధికారంలో పెట్టాలో వాళ్ళకు బాగా తెలుసు. మీరు తప్పు చేయకుండా మసులుకోండి. ముఖ్యమైన విషయం, ఆశ్చర్యం కలిగించే విషయం, ఇంతవరకు అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని కాదు అని ఈ అసెంబ్లీ తీర్మానం ద్వారా తేట తెల్లమైంది.